ఆరాధనలేలా ఆరాధనలేలా పతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా అదే సతి పెన్నిధి కాదా అదే పరమార్థము కాదా ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా ఏ కొండ కొమ్మ పైన ఏ రాతి బొమ్మలోనో దైవము దాగినట్టు తప్పించురే ఏ కొండ కొమ్మ పైన ఏ రాతి బొమ్మలోనో దైవము దాగినట్టు తప్పించురే ఆ దైవము నిజముగా ఉంటే అడుగడుగున తానై ఉంటే ఆ దైవము నిజముగా ఉంటే అడుగడుగున తానై ఉంటే గుడులేల యాత్రలేలా పతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా అదే సతి పెన్నిధి కాదా అదే పరమార్థము కాదా ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా పై పైన మెరుగుల కోసం బ్రహ్మచందు గుడ్డి లోకం మదిలోన మెదిలే అందం గమనింతురే పై పైన మెరుగుల కోసం బ్రహ్మచందు గుడ్డి లోకం మదిలోన మెదిలే అందం గమనింతురే ఈ లోకులతో పని ఏమి పలు కాకులు ఏమంటేమి ఈ లోకులతో పని ఏమి పలు కాకులు ఏమంటేమి నా స్వామి తోడురాడా పతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా అదే సతి పెన్నిధి కాదా అదే పరమార్థము కాదా ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా 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 ఒరే కేశవా ఒరే విధవా పొద్దుననంగా కూరగాయలు తెస్తాను అమ్మగారు అంటూ బజార్కి వెళ్ళాడు. ఒరే కేశవా ఎక్కడ తెచ్చావురా? ఏమిట్రా ముసుగు వేసుకొని వచ్చా? ఏమిట్రా ఏమిటి ఈ రోజు నా అలంకరణ ఎలా ఉంది రానా? అమ్మా ఈ రోజు నేను చూస్తూ ఉంటే ఈ రోజు నేను చూస్తూ ఉంటే అంటూ పాట పాడతావేటో చెప్పు. గుర్తుకు రాలేదు అమ్మగారు. ఈ రోజు నేను చూస్తూ ఉంటే బెజవాడ కనకదుర్గమ్మ ఉన్నట్టుండవు తల్లి. వస్తారు ఎదురు చూస్తూ పొయ్యారు పడి కూర్చున్నాను నాయన. మా కోసం చూసి నువ్వు పొయ్యారు పెట్టుకొని కూర్చున్నావా? మా కోసం చూసి నువ్వు పొయ్యారు పెట్టుకొని కూర్చోకపోతే ఏ పక్కింటి పుల్ల ఎత్తుకొస్తే వేస్తే మనది పొయ్యా మన పెరట్లో ఉంది కదా మొద్దు వచ్చి పెట్టుకోలేకపోతే వెతని మా గురువుగాడు ఉన్నాడు ఇక పగల కొడతానికి. ఏమమ్మా తల్లి
అలాంటి యుగ పురుషుడు ఆయన. అందులకే కావాలి తల్లి చివరి చిలుం పట్టుపోయింది గొడ్డలకి. అందుకే నాయన పని చేయట్లేదు. ఏమిట్రా చూపు? ఏమిట్రా? అమ్మా చుట్టూ తెలుపు, ఆ మధ్యన ఎరుపు. అది ఎవరు పెట్టారు తల్లి? ఆ, ఏది ఇంకొకసారి చెప్పు. చుట్టూ తెలుపు, ఆ, ఆ మధ్యన ఎరుపు. అది ఎవరు పెట్టారు? ఏదిరా? అమ్మా, అదేనమ్మా వడ్డానం ఎవరో పెట్టారు అంట. బాగున్నా నాయనా. మా పుట్టింటి వాళ్ళు పెట్టారు. ఆ పైది ఇదా? ఆ, ఇది కూడా మా పుట్టింటి ఆ వాళ్ళు. పైది ఒరేయ్, ఆ, ఇంకా పైది అంటే ఏంటి? అదేనమ్మా నగానట్లా ఉండయని ఎవరు పెట్టారు అంట. అన్ని మా పుట్టింటి వాళ్ళే పెట్టారు నాయనా. అన్ని మీ పుట్టింటి వారు సమర్పించారా? అవును. అయితే వచ్చిన కాడి నుంచి మా గురువు గారు నీకు ఎప్పుడు పెట్టలేదా? ఏమిట్రా మాటలు? పెట్టేది. ఆభరణాలు చేసి పెట్టలేదా అంట. ఆయన పెట్టినప్పుడు పెట్టాడు నాయన. ఇప్పుడు ఏం పెడతాడు? అది కాదు. ఏమిట్రా నీ మాటలు? నువ్వు కాసుల మూటమ్మా. అట్లానా? బరువు ఎక్కువయ్యి ఆ. జారుంటాయి. సరే గాని ఆ. ఆ. మీ గురువు గారేరా? అదే కదా నువ్వు అడుగుతున్నది. గురువు గారు ముందు నేను వెనక వస్తూ ఉన్నావు తల్లి. వస్తూ మీ గురువు గారు వస్తూ వస్తూ వస్తుండగా ఎవరు ముందు ఎవరు వెనకే కదా నీ సందేహము. గురువు గారే ముందు నేను వెనుకుతాను. మన వీధి మలుపులు లేదు, ఉంది. ఆ వీధి మలుపులు లేదు, ఉంది. ఆ పచ్చడి భవంతు లేదు, ఏ భవంతిరా? ఎవరు? ఆ వీధి మలుపులు. ఎవరు? అదేనమ్మా ఏమిటి? ఆ, ఆ కామాక్ష. అవునమ్మా ఆ కామాక్ష. కామాక్షి అయితే ఏమైందిరా? అక్కడికి వచ్చి నిల్చుండిపోయాడు తల్లి. ఎందుకు నాయనా? అటు ఇటు చూశాడు. చూసి అమ్మో, ఏమైందో తొందరగా చెప్పు కదవా. అమ్మా అమ్మ అమ్మ అంటే అది ఆగేదేమన్నా ఆక్కన పోతుందా? నన్ను బాధ పెట్టకురా నాయన. తొందరగా చెప్పురా. ఏం జరిగింది? అమ్మా భోజనం చేసిన తర్వాత మనం లోనకి వెళ్ళి ఏం చేస్తాం? తలుపు వేసుకుంటాం. ఆ, అంటే ఆ కామాక్షి ఇంటికి లోనికి వెళ్ళి ఆ, తలుపులు వేసుకుంటాం. అవునమ్మా. అయ్యో, నా పంప పొల్లేరే. ఏడు మగబరు, అమ్మా గురువు గారు ఏం చేస్తుండగా కిటికీ తలుపు 6 గంటలకు తీసాను తల్లి. చూసావా నాయన? అమ్మా ఏం చేస్తున్నారు చెప్పు. గురువు గారిని ఉయ్యాల బండ మీద పరుండు పెట్టి అరుణ పెట్టి తవలపాకులు తీసి చిలకలు జుట్టి గురువు గారి నోట తినిపిస్తుంది మహాతల్లి. తినిపించేసిందా? ఆ, అన్ని చేసేసిందా? ఆ. మరి నేనేం చెయ్యాలరా? ఇదేం పాడుబుద్ధిరా ఇతనికి. అమ్మా ఎంత వయసు వచ్చింది? వాళ్ళు పడుతుంటే నీకెందుకు ఎరుతాంట? ఇదేమిట్రా అలా అంటావు? ఆ, ఒక పురుషుడు ఆ, ఒక స్త్రీతో ఆ. మాట్లాడటం మహాపాపం, ఘోరం నాయనా. ఏమిటి తల్లి? పరాయి పురుషుడు పరాయి స్త్రీ ఇంకా చూస్తే ఘోరమైన తప్ప, పరాయి పురుషుడు పరాయి స్త్రీతో మాట్లాడితే ఘోరమైన తప్పు. అంతే కదా? అవును. అంతే కదా? అవునురా. అంతేనా? అవునురా. సూర్యోదయం నుండి సూర్యుడు అస్తమించే వరకు ఏమిటో? ఏమైంది? ఇప్పుడేనా? నేను నీ అక్క చూస్తూ ఉంటేనే నేనేమనుకోవాలి తల్లి. నువ్వు కాదని మాకమ్మ, నువ్వు కాదని ఒరేయ్, నువ్వు పెద్దవా? నేను నువ్వు నీకు తల్లి లాంటి దానిరా. నువ్వు నాకు బిడ్డ లాంటి వాడివి. నువ్వు నాతో మాట్లాడొచ్చు, నేను నీతో మాట్లాడొచ్చు. నేను నీకు బిడ్డ లాంటి వాడినా, నీవు నాకు తల్లి లాంటిదాన్ని. అవును నాయనా. ఇప్పుడు గుర్తొచ్చింది తల్లి నీకు ఆ విషయం. ఏమిట్రా? నేను నీకు బిడ్డ లాంటి వాడు, నువ్వు నాకు తల్లి లాంటి. అయితే బిడ్డ కోరిక తల్లి తీర్చవాలని తీర్చు. కోరిక? అదేమిటో చెప్పట్రా. ఒక్కసారి ఒకసారి తల్లి సంఖ్య ఎక్కవాలని నా కోరిక. ఒరేయ్ పెద్దవా, నువ్వు కాదు, ఆగు. నువ్వు కాదనమాట. నా కోరికలు బిడ్డ కొడును.
అబ్బా చుంట. నువ్వు నాకు తల్లి లాంటి దానివి కదా, ఆ, అవును. నేను నీకు బిడ్డ లాంటి వాడిని కదా. అయితే తల్లి సంఖ్య బిడ్డ ఎక్కవచ్చు. ఒరే, ఈ పురాణాలన్నీ చెబుతున్నాయి. నేనేమన్నా గేదెలు అంటారా సంకెక్కడానికి? గేదివా? గేదెవా? ఏమిట్రా మాటలు? నువ్వు మా అమ్మగారు అమ్మా. అమ్మ అయితే ఆ, చూడు, అమ్మా ఇంతకి కూరగాయలేవిరా? కూరగాయలు అన్ని వస్తున్నాయి కానీ ఆ. నువ్వు పనేపాటు చేసుకోలేకపోతున్నావు. ఇంటి దగ్గర ఇంటి దగ్గర అంగడికి పోయి ఓ ఏం చేసావురా? దాసీని కొనుక్కొచ్చావమ్మా. అమ్మో, ఆ. కొనుక్కొచ్చారా? మరి మీ గురువు గారు?